ఇడియట్ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డు పాత్ర గుర్తుంది కదా. కేవలం పుస్తకాల్లోని చదివే కాకుండా సమాజానికి ఉపయోగపడి ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేసే ఆ పాత్ర అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కేవలం ఒక ఊహాజనిత కల్పన కాదు, అది నిజ జీవితంలో ఒక గొప్ప వ్యక్తి స్ఫూర్తితో నిర్మించబడింది. ఆయనే సోనం వాంగ్చుక్, ఒక మెకానికల్ ఇంజనీర్, గొప్ప ఆవిష్కర్త, పర్యావరణవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. లడక్ ప్రాంతానికి చెందిన సోనం వాంగ్చుక్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. అసలు ఈయన ఎవరు? లడక్ ప్రజల కోసం ఆయన ఎందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి నిరాహార దీక్షలు చేస్తున్నారు? ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోనం వాంగ్చుక్ లడఖ్లోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో సరైన విద్యా సౌకర్యాలు లేకపోయినా పట్టుదలతో చదివి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. లడక్ లాంటి మంచు ఎడారి ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్య నీటి కొరత. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉంటుంది, కానీ వ్యవసాయం చేసే ఏప్రిల్ మే నెలలో నీరు దొరకదు. ఆ సమస్యకు పరిష్కారంగా ఆయన ఐస్ స్తూప అనే ఒక అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. శీతాకాలంలో వృధాగా పోయే నీటిని పైపుల ద్వారా పంపి రాత్రి వేళల్లో అది గడ్డకట్టేలా చేసి ఒక పెద్ద మంచు స్తూపంలా మారుస్తారు. ఇది వేసవిలో కరిగి పంటలకు నీటిని అందిస్తుంది. ఆ ఆవిష్కరణను గాను ఆయనకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే లడఖ్లో -డిగ్రీల చలిలో కూడా ఎలాంటి హీటర్లు లేకుండా కేవలం సౌర శక్తితో వేడిగా ఉండే ఎకో ఫ్రెండ్లీ మట్టి ఇళ్లను నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇలాంటి ఓ గొప్ప మేధావి, శాంతియుతమైన వ్యక్తి ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ఎందుకు పోరాడుతున్నారు? దీనికి బలమైన కారణం ఉంది. 2019లో జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్కు వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు అక్కడి ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ ఆ తర్వాత లడఖ్ స్వయం ప్రతిపత్తిని, అక్కడి పర్యావరణాన్ని కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని వాంగ్చుక్, లడఖ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న నిరాహార దీక్ష వెనుక 4 ప్రధాన డిమాండ్లున్నాయి. మొదటిది, లడఖ్ను భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలి. 6వ షెడ్యూల్లో చేర్చడం వల్ల అక్కడి గిరిజన ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. భూమి, అడవులు, నీటి వనరులపై స్థానిక ప్రజలకే పూర్తి హక్కులుంటాయి. ఇక రెండవది, లడఖ్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలి. మూడోది, స్థానిక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ యువతకు ఉద్యోగ రక్షణ కల్పించాలి. ఇక నాలుగవది, లడఖ్ తరఫున పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని పెంచాలి. లడఖ్ పర్యావరణం అత్యంత సున్నితమైనది. అక్కడ మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయి. 6వ షెడ్యూల్ లేకపోతే మైనింగ్ కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలు లడఖ్లోకి ప్రవేశించి అక్కడి కొండల్ని, అడవుల్ని నాశనం చేస్తాయని వాంగ్చుక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికీకరణ వల్ల లడఖ్ పర్యావరణం దెబ్బతింటే అది కేవలం లడఖ్కే కాదు, మొత్తం భారత ఉపఖండంలోని నదుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తన డిమాండ్ల కోసం సోనం వాంగ్చుక్ గతంలో 21 రోజుల పాటు కేవలం ఉప్పు, నీటితో కఠినమైన నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత లడఖ్ నుంచి ఢిల్లీ వరకు దాదాపు 1000 కిలోమీటర్ల మేర శాంతియుత పాదయాత్ర కూడా నిర్వహించారు. చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఆయన చేస్తున్న ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు, యువత మద్దతు తెలుపుతున్నారు. సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ పోరాటం కేవలం లడఖ్ భూభాగం కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం. ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి పర్యావరణాన్ని కాపాడడానికి సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ శాంతియుత పోరాటంపై మీ అభిప్రాయం ఏంటి? లడాఖ్ 6వ షెడ్యూల్ రక్షణ కల్పించాలా? కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి.